ఉగాది స్పెషల్ ప్రోగ్రామ్. గుప్పెడు ఇసుక, అలవోకగా కదిలే వేళ్ళు, క్షణాల్లో ఒక అద్భుత దృశ్యం మన కళ్ళ ముందుంటుంది. మహాశివరాత్రికి మన కళ్ళెదుట శివుణ్ణి సాక్షాత్కరింపజేసిన, కృష్ణాష్టమి నాడు కృష్ణుణ్ణి చూపిన భక్తి పార్వస్యంలో మునిగిపోతాం. కప్పు మనదేనంటూ క్రికెట్ వీరాభిమానుల్లో ఉత్సాహం నింపే వరల్డ్ కప్ మొదలు చంద్రయాన్ విజయాన్ని కాంక్షించే దేశభక్తి దాకా అన్ని ఇసుకలో ఇమిడ్చే కళాకారుడు కుసుమ జగన్మోహన్ గారు. శాండ్ ఆర్ట్ అండ్ విజువల్ ఆర్ట్ స్పెషలిస్ట్ గా పేరు మోసిన జగన్ గారు ఈ ఉగాది సందర్భంగా మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఉగాది శోభను మన ముందే ఇసుకతో ఆవిష్కరింపజేయడంతో పాటు ఈ కళలో మెలుకవలు, ఆయన అందుకున్న పురస్కారాల గురించి మాట్లాడుకుందాం. కేవలం మాటలకే పరిమితం కాకుండా ఆయన చేత కొన్ని శాండ్ ఆర్ట్ దృశ్యాలు కూడా వేయించేద్దాం. హాయ్ సార్, నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. మీ శాండ్ ఆర్ట్ గురించి, మీ పురస్కారాల గురించి మరెన్నో విషయాలు తెలుసుకునే ముందు ఉగాది పర్వదినం శుభ పరిణామంగా ముందుగా మాకు ఒక శాండ్ ఆర్ట్ తో మొదలు పెట్టేద్దాం. ఏం చూపించబోతున్నారు? రీసెంట్గా నేను ఒక శ్రీ వెంకటేశ్వర చిత్రార్చన అనే ఒక పుస్తకంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బొమ్మ శాండ్ ఆర్ట్ రూపంలో, అంటే సాంకేతిక కళ రూపంలో వేసి పంపించాను వారికి. అది దాంట్లో ముద్రణ అయింది. సో ఆ బొమ్మని వేద్దామని చూస్తున్నాను. చెప్పండి, మీరు అంత టైంలో నేను వేయగలను? ఆబ్వియస్ గా ఎక్కువ టైమే పడుతుంది. అంటే మనకు తెలిసినంత వరకు పెయింటింగ్ కానీ ఆర్ట్ వేయాలంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. అంటే ఇది ఎంత టైం పడుతుంది సార్? ఏమో చూడండి, టైం ఆన్ చేసి చూడండి. అవునా? ఓకే సార్, షూర్. అంటే వ్యూవర్స్ మీరు కూడా గెస్ట్ చేస్తూ ఉండండి ఎంత టైంలో సార్ ఈ ఆర్ట్ ని కంప్లీట్ చేస్తారో, వెంకటేశ్వర స్వామి దృశ్యాన్ని చూస్తూనే ఉండండి. నేను టైం కూడా స్టార్ట్ చేసేస్తున్నాను. ఎస్ ఎస్.
అయిపోయింది సార్ 3 minutes సార్. Thank మేము you. అనుకున్న మినిమం 5 to 10 minutes అన్న పడుతుంది ఈజీగా. 3 minutes లో కంప్లీట్ చేశారు. నిజంగా అద్భుతంగా ఉంది సార్. థ్యాంక్ యూ. నిజంగా ఈ శుభదినం రోజు ఒక వెంకటేశ్వర స్వామి శాండ్ ఆర్ట్ తో మీరు స్టార్ట్ చేశారు. ఇంకా నెక్స్ట్ సార్, అంటే అసలు మీకు ఈ శాండ్ ఆర్ట్ గురించి మీకు ఎందుకు ఆసక్తి కలిగింది? ఈ ప్రొఫెషన్ లోకి రావడానికి ఏంటి కారణాలు ఏంటి సార్? యా, నేను జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లో బిఎఫ్ఏ చేశాను, బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ విత్ అప్లైడ్ ఆర్ట్స్ స్పెషలైజేషన్. సో చేసినప్పుడు నేను అడ్వర్టైజింగ్ కంపెనీలో పనిచేశాను. తర్వాత ఐటీ ఇండస్ట్రీ షిఫ్ట్ అయ్యాను. సో అరౌండ్ 2000 ఇయర్లో ఉక్రెయిన్ ఆర్టిస్ట్ ఇలియానా యాహో అనే ఒక ఆవిడ 2000 ఇయర్కి శాండ్ ఆర్ట్ గ్రీటింగ్ చేసింది. ఓకే. అది స్లైడ్ ప్రాజెక్ట్ చేసింది, ఇలాంటి బాక్స్ కాదు. సో అప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అది. సరే మనం కూడా ఇట్లా చేయొచ్చు, కానీ ఇట్లాంటి ఎక్విప్మెంట్ ఉండాలి అని అనుకున్నాను అప్పుడు. అంటే ఆ స్లైడ్ ప్రాజెక్ట్ ఉండాలి, ఉంటే చేయగలుగుతాము అని. కానీ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ నేను మా కంపెనీలో ఒక అతను శాండ్ ఆర్ట్ చేశాడు. అది ఇట్లాంటి బాక్స్ లో చేశాడు అనమాట. ఓ ఇట్లా కూడా చేయొచ్చు అని అనుకుని అప్పుడు అతను నా జూనియరే. సో అతన్ని అడిగితే అతను సరే మీరు కూడా చేయొచ్చు, మీరు మా సీనియర్ కదా, మీరు కూడా ట్రై చేయండి అన్నాడు. ఎట్లాగే ఇది ఎట్లా నేర్చుకోవాలి అంటే, ఇక్కడ మనకి నేర్పించే వాళ్ళు పెద్దగా లేరు ఇండియాలో, మనం ఓన్గా నేర్చుకోవడమే అని చెప్పారు. అప్పుడు నేను యూట్యూబ్లో చూసి నాకు నేనుగా వాళ్ళు అవతల వాళ్ళు ఎలా చేస్తున్నారో సేమ్ అట్లా రిపీట్ చేసి అట్లా ట్రై చేశాను. ఎస్ ఓన్గా చేశాను, నేర్చుకున్నాను. వాళ్ళు చేసేవి సేమ్ అట్లాగే నేను రిప్లికేట్ చేయటం, దాన్ని చూసి చేయటం అట్లా చేశాను అనమాట. నా మొట్టమొదటి ప్రదర్శన యూనియన్ మినిస్టర్ పి సుశీల్ కుమార్ షిండే ఆయన బయోగ్రఫీ. ఆయన బయోగ్రఫీ బుక్ రిలీజ్ అప్పుడు నేను ఆయన హిస్టరీ అంతా నేను శాండ్ ఆర్ట్ రూపంలో చేశాను. అది హాఫ్ అన్ అవర్ షో. అది చాలా మంది పెద్ద వాళ్ళు వచ్చారు. రామానాయుడు గారు వచ్చారు, రామానాయుడు గారు వచ్చారు, ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అట్లా చాలా మంది వచ్చి పెద్ద మినిస్టర్లు వచ్చారు. అది నేను మర్చిపోలేని రోజు, అది ఫస్ట్ పెర్ఫార్మెన్స్. నిజంగా మీరు ఒక యూట్యూబ్ లో చూసి ఇంత ప్రావీణ్యం సంపాదించారంటే, నిజంగా మీరు అన్నట్లు నేర్పించే వాళ్ళు ఇప్పుడు మన ఇండియాలో శాండ్ ఆర్టిస్టులు కొంచెం తక్కువగానే ఉన్నారు కదా. చాలా మందికి తెలియదు శాండ్ ఆర్ట్ అంటే ఏంటో తెలియదు. ఎక్కువగా బీచ్ దగ్గర చేస్తుంటారు స్కల్ప్చర్స్, అది అనుకుంటారు. మనం ఎక్కువ చూస్తున్నాము, అకేషన్ కి బీచ్ దగ్గర శాండ్ ఆర్ట్ తో చేస్తూ ఉంటారు, అది అనుకుంటారు ఎక్కువగా. కానీ ఇట్లా లైట్ బాక్స్ మీద చేసేది, అంటే దానికి దీనికి వేరియేషన్ ఎలా ఉంటుంది సార్? అది స్కల్ప్చర్స్, అది స్కల్ప్చర్ లాగా చేస్తారు. అది దానికి లిక్విడ్ అది వేసి సంథింగ్ వేసి చేస్తారు. దీనికి మనకి డైరెక్ట్ ఓన్లీ శాండ్ తోనే చేస్తారు. ఓకే సార్, ఇప్పుడు మేము చూసాము మీరు బోత్ హ్యాండ్స్ తో యూజ్ చేసే ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా ఈజీతో చేసేస్తున్నారు. ఫ్లెక్సిబిలిటీ కోసం ఏదైనా దానికి సెపరేట్ ప్రాక్టీస్ కానీ స్కిల్స్ ఎలా ఉండాలి సార్? డెఫినెట్లీ ప్రాక్టీస్ చేయాలి, ఎవ్రీడే ప్రాక్టీస్ చేయాలి. తర్వాత మనకి ఐడియాస్ వస్తుంటాయి కదా, ఐడియాస్ వచ్చినప్పుడు 1 by 1 ఒక స్టోరీ బిల్డ్ చేసుకుని, నేను ప్రతి షోకి నేను ఒక స్టోరీ బోర్డ్ ప్రిపేర్ చేసుకుంటాను. సో ఈ ఫ్రేమ్ తర్వాత ఈ ఫ్రేమ్, ఈ ఫ్రేమ్ తర్వాత ఈ ఫ్రేమ్, అట్లా బిల్డ్ చేసుకుని ఆ ఫ్రేమ్ చేసినప్పుడే నేను డిసైడ్ చేస్తాను అనమాట. ఈ షేప్ నుంచి ఈ షేప్కి మనం మార్చాలి, అలా మారిస్తే బాగుంటుంది. అంటే జనరల్గా మనం డైరెక్ట్ చేసేస్తే పెద్ద ఇంట్రెస్టింగ్ ఉండదు. ఒక షేప్ నుంచి ఇంకో షేప్కి మారిస్తే అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వేస్తున్నప్పుడే అది మైండ్ లో మనకి అదే ఇట్లాంటి ఐడియాస్ అన్ని వచ్చినప్పుడు ముందుగా నోట్ చేసుకుని పెట్టుకుంటాను, ప్రాక్టీస్ చేసి చూస్తాను అనమాట ఒకసారి. ఇప్పుడు స్టార్టింగ్ లో అలా ఉండేది ప్రాక్టీస్, ఇప్పుడు నాకు ప్రాక్టీస్ అక్కర్లేదు. మీరు ఏమైనా చెప్తే తక్కువ నేను చేసేస్తాను అనమాట. ఆ టైప్ అయిపోయింది ఇప్పుడు. నెక్స్ట్ ఏం చూపిస్తారు? ఇది మనం ఒక ఫెస్టివల్ కాబట్టి ఒక మ్యూజిక్ తో స్టార్ట్ చేద్దాం. మ్యూజిక్ సింబల్ ఇది. నేను ఇందాక చెప్పాను కదా, ఒక షేప్ నుంచి ఇంకో షేప్ కి ఎట్లా మారుస్తాం అనేది, అది నేను చేస్తాను. ఇప్పుడు దీని నుంచే మారుస్తాను. దీని నుంచి నేను
వావ్, మీరు ముందే కనబడుతున్నారు. తబలా, వయాలిన్. ఇవన్నీ మన ఇండియన్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఇది మనకు ఫెస్టివల్ కాబట్టి ఆ సందర్భంగా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్తో స్టార్ట్ చేస్తాం. సరే, అయితే ఇప్పుడు మనం ఏ కార్యం మొదలు పెట్టాలన్నా విఘ్నేశ్వరుడి పూజతో మనం మొదలు పెడతాం. అలానే ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామి స్కల్ప్చర్ శాండ్ ఆర్ట్ తో స్టార్ట్ చేస్తాం. అలాగే ఇప్పుడు మా కోసం మేము ఏదడినా మీరు చేస్తా అన్నారు కాబట్టి విఘ్నేశ్వరుడి శాండ్ ఆర్ట్ తప్పకుండా. ఇది అబ్స్ట్రాక్ట్ వినాయక్. ఇప్పుడు మామూలు వినాయకుడు చేద్దాం. yes sure.
సరే, అయితే ఇంతకుముందు మనకి చూపించారు కదా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ నుంచి ఒక ఇన్స్ట్రుమెంట్ నుంచి ఇంకో ఇన్స్ట్రుమెంట్, అలాగే ఇక్కడ వినాయకుడి నుంచి ఇంకేదన్నా మాకు చేంజ్ ఓవర్ చేసి చూపిస్తారు? వినాయకుడి నుంచా? యా, డెఫినెట్లీ. ఎట్లా ఉంది? అంతా నిజంగా ఫెస్టివల్ రోజు మీరంతా దానికి సంబంధించింది చేస్తూ వస్తున్నారు. సో నిజంగా ఇప్పుడు మీరు చేస్తుంటే ఒక రకమైన సౌండ్ వస్తూ ఉంది కదా, ఈ శాండ్ సౌండ్. దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే డెఫినెట్ గా ఫింగర్స్ కి నెయిల్స్ కి కొంత రప్చర్ అవుతుంది అనిపిస్తుంది. అవుతుంది. చిటికెన వేలుతో సన్నర్వై చేయడానికి, ఇవి కొంచెం పెద్దగా చేయడానికి చేతులే ఒక, కానీ ఫింగర్స్ మాత్రం చాలా ఫ్లెక్సిబుల్ గా ఉండాలి. ఉండాలి, లేకపోతే కష్టం. దానికి కూడా ఏమన్నా ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ చేయాలి. ఫింగర్స్ ఎక్సర్సైజ్ చేయాలి. తర్వాత ఎంత క్వాంటిటీ ఇసుక వేయాలి, లేకపోతే ఎక్కువ వేస్తే దాని మీద బయట మళ్ళీ కష్టమైపోతుంది. అని ఎంత తగ్గ వేసి దాని ప్రకారం మనం
బొమ్మ వేయాలి. అంటే ఎగ్జాక్ట్ గా ఎక్కడికి లైన్ తీసుకోవాలి, ఎక్కడికి కట్ చేయాలి అంటే కూడా చాలా క్లియర్ గా అర్థమవుతుంది మీరు వేస్తుంటే. సరే ఈ శాండ్ కూడా పర్టికులర్ గా స్పెషల్ గా దీనికి ఏమన్నా సెపరేట్ గా శాండ్ ఉంటుందా? లేదండి, మనం ప్లాస్టింగ్ చేస్తాం కదా, దాన్ని ఫైన్ స్టాండ్ అంటారు కదా, దాన్నే కొంచెం జల్లించి ఫైన్ స్టాండ్ అన్నమాట. ప్రత్యేక శాండ్ అంటూ అంటే మనకి బీచ్ లో అక్కడ ఉంటుంది కదా, ఏదైనా వాడచ్చు, గోదావరి ఇసుక వాడచ్చు, బీచ్ ఇసుక వాడచ్చు, ఏదైనా మనకి స్మూత్ గా ఉండాలంటే ఒక పౌడర్ టైప్ లా ఉండాలి. అంటే కొన్ని అంటే తీసుకునే ప్లేస్ ని బట్టి కూడా ఉంటుంది, మనకి దీనివల్ల మనకి ఎఫెక్ట్ కాకూడదు. కొంతమందికి సైనస్ ప్రాబ్లమ్ ఇట్లాంటివి ఉంటాయి, ఇది డస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి మరీ ఇబ్బంది. సో అట్లాంటి లేని చూసుకుండా మంచిది వాడితే మంచిది. సార్ అయితే 2000 ఇయర్ లో మీకు దీని మీద ఇంట్రెస్ట్ కలిగింది, ఒక ఫీమేల్ ఆర్టిస్ట్ ని చూసి మీకు ఇంట్రెస్ట్ కలిగింది. ఫీమేల్ ఆవిడ చూసి ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవాలా ఆవిడ మీకు? ఇన్స్పిరేషన్. తర్వాత ఒక మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు, ఆయన రష్యా అనుకుంటా, ఆర్టూర్ కిల్రో ఆయన పేరు కూడా ప్రొనౌన్సియేషన్ ఆర్టూర్ కిల్రో ఏదో ఉంది. ఆయన యాక్చువల్ గా ఆయన ఒక డెమో చూపించాడు శాండ్ ఆర్ట్ ఎట్లా నేర్చుకోవాలి అనేది. ఒక పాజిటివ్ నెగిటివ్ అని ఉంటుంది, పాజిటివ్ నెగిటివ్. సో పాజిటివ్ ఎట్లా చేయాలి, నెగిటివ్ ఎట్లా చేయాలి అనేది చూపించి తర్వాత అతను ఎట్లా ప్రిపేర్ చేస్తాడు. మెయిన్ ఆయన విజువల్స్ ఎక్కువగా నేను ఇన్స్పైర్ అయ్యి చేస్తూ ఉంటాను. అంటే పాజిటివ్ నెగిటివ్ అంటే ఎలా ఉంటుంది సార్? పాజిటివ్ నెగిటివ్ అంటే చూపిస్తాను మీకు, జస్ట్ ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. నేను ఒక అమ్మాయి బొమ్మ వేస్తాను. పాజిటివ్లో వేసాను, సేమ్ థింగ్ నెగిటివ్లో వేస్తాను. ఇది ఎక్కువగా లైవ్ స్టాండర్డ్ షో చేస్తాం కదా, దానికి ఉపయోగిస్తాం. ఎందుకంటే ఇది త్వరగా అవుతుంది. పాజిటివ్ కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే దాంట్లో డీటెయిల్స్కి వెళ్తాము. దీంట్లో డీటెయిల్స్కి వెళ్తాం అంటే ఆల్రెడీ ముందే శాండ్ ని స్ప్రెడ్ చేసి అందులోంచి మీరు పాజిటివ్. ఇందులో పర్టికులర్ గా తెలుస్తుంది, నోస్ కావచ్చు, ఐస్ అదంతా కూడా పర్టికులర్ గా తెలుస్తుంది. ఓకే, ఇది నెగిటివ్, పాజిటివ్. సరే, ఇంతకుముందు మీరు చెప్పారు కదా 2000 ఇయర్ లో మీకు ఇంట్రెస్ట్ కలిగింది, కానీ మీకు నేర్పించే వాళ్ళు ఎవరు దొరకలేదు. యూట్యూబ్ లో చూసుకుని మీరే నేర్చుకున్నారు. దొరకలేదని కాదు, ట్రై చేయలేదు యాక్చువల్గా నేను. ఇంకా అతను చెప్పిందే సరే మనం నేర్చుకుందాం ఏమైంది అన్నట్టుగా ఒక ఛాలెంజ్ గా తీసుకొని, మీకు చాలా వింతగా ఉంటుంది. దీన్ని హిందీలో జుగాడ్ అంటారు. అంటే లేని దాన్ని మనం సృష్టించుకోవటం. నాకు ఫస్ట్ ఇంత ఇన్వెస్ట్మెంట్ లేదు. మన
షూస్ కొనుక్కుంటాం కదా, ఆ లైట్ బాగా అది మన షూ బాక్స్, కాటన్ బాక్స్ ఉంటుంది కదా, దాంతో ట్రై చేశాను ఫస్ట్. దాంట్లో ఒక బల్బు పెట్టి దాని చిన్న గ్లాస్ పెట్టి దాంట్లో స్కెచ్ చేస్తే బాగా వస్తున్నాయి. అరే ఇది బాగా వస్తుంది, మనం ట్రై చేయొచ్చు అని అప్పుడు పెద్ద గ్లాస్ కొనుక్కుని ట్రై చేశాను. తర్వాత దీనికన్నా ముందు ఒకటి చెక్క బాక్స్ లా ఉండేది, దాంతో చేసేవాడిని. అది ఎక్కడికి వెళ్ళినా కొంచెం ఇబ్బంది అవుతుంది, 2-3 వేయాల్సి వస్తుంది క్యారీ చేయడానికి. ఇది సింపుల్ గా ఉంది, లైట్ ఎల్ఈడి బాక్స్ తీసుకుని చుట్టూ ఫ్రేమ్స్ పెట్టుకుని ట్రావెలింగ్ కి ఎక్కడ షోస్ రెడీ చేసుకున్నాను. మీరు ఎక్కడికి వెళ్ళి దీన్ని క్యారీ చేస్తున్నారు? దీన్ని క్యారీ చేస్తాను, సింపుల్ బ్యాగ్ లో పెట్టుకెళ్ళిపోవచ్చు. ఇది స్టాండ్. ఓకే సార్, మీరు నేర్చుకున్న తర్వాత ఫస్ట్ వేసిన ఆర్ట్ ఏంటి? నేర్చుకున్న తర్వాత నేర్చుకునేటప్పుడు ఫస్ట్ దేంతో మీరు ట్రై చేశారు? ఫస్ట్ ఇసుకతోనే వాళ్ళు బర్డ్స్ ఎలా వేస్తున్నారు, కొండలు ఎలా వేస్తున్నారు, సన్ ఎలా వేస్తున్నారు, ఈ మేఘాలు, ఇవన్నీ ఫస్ట్. అది ఎవరైనా సరే స్టార్ట్ చేసినప్పుడు అందరూ డ్రాయింగ్ స్టార్ట్ చేసినప్పుడు అలా వేస్తారు కదా, కొండలు, చెట్టులు, కాలువలు, ఇవన్నీ. అలాగే నేను కూడా స్టార్ట్ చేశాను. సో అలా కొండలు కోనలు చేసిన తర్వాత హ్యూమన్ ఫిగర్ స్టార్ట్ చేశాను. ఎంత సింపుల్ గా చేయొచ్చు, ఎంత ఈజీగా చేయొచ్చు. అంటే ఎక్కువగా నేను లెసన్స్ అంటే ఇంకా యూట్యూబ్ లో ఎవరు చేసిన వాళ్ళు చూడటం, వాళ్ళు చూసి రిప్లికేట్ చేయటం. నేను అప్పుడు స్టోరీ బిల్డ్ చేయటం స్టార్ట్ చేశాను. మన ఏదైనా నాది యూట్యూబ్ ఛానల్ ఉంది, శాండీ ఆర్టిస్ట్ జగన్ అని కొడితే నా యూట్యూబ్ ఛానల్లో అన్నీ ఉంటాయి. సో ఫస్ట్ స్టార్ట్ చేద్దాము సరదాగా అని అప్పుడు ప్రతి పండక్కి చేయటం, క్రిస్టియన్, ముస్లిం, వాట్ ఎవర్ ఇట్ ఈస్, హిందూ, అన్ని పండుగలకి చేసేవాడిని అనమాట. ఇప్పుడు చేస్తూ ఉంటాను డిఫరెంట్ ఆర్ట్ ఫామ్స్ లో. క్రికెట్ మ్యాచెస్ కి, చంద్రయాన్ సక్సెస్ కి, వీటికి కూడా చేస్తున్నారు. చేశాను. మన బెస్ట్ ఆఫ్ లక్ చెప్పడానికి మరి చేయాలి కదా మన యాజ్ ఏ ఇండియన్ గా. సో చేశాను అనమాట. సో అదే విధంగా ప్రాక్టీస్ చేయటమే, అంత మించి ఏం లేదు. ఓకే, లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఇన్ ఉగాది స్పెషల్. తెలుగు ప్రజలకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. గంట పద్మ రమణారెడ్డి, ఇచి జెడ్పీటీసీ కమాన్పూర్ మరియు కాంగ్రెస్ నాయకులు, మంథని నియోజకవర్గం. తీపి ఆనందానికి సంకేతం, ఉప్పు జీవితంలో ఉత్సాహం రుచికి సంకేతం, చేదు బాధ కలిగించే అనుభవాలు, వగరు నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు, పులుపు కొత్త సవాళ్లు, కారం సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులు. షడ్రుచుల సమ్మేళనమే జీవితం. ఈ ఉగాది అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుతూ 99 టీవీ ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. తెలుగు ప్రజలకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. జీవి రామకృష్ణారావు, బీఆర్ఎస్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, కరీంనగర్, ఎక్స్ సుడా చైర్మన్. వెల్కమ్ బ్యాక్. సరే, అయితే మీరు ఫస్ట్ దేంతో అయితే స్టార్ట్ చేశారు, అలాగే ఒక మంచి నేచర్ ని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, చెట్లు, కొండలు ఒక్కసారి మాకు చూడండి. కామన్ గా ఏదైనా డ్రాయింగ్ నేర్చుకోవాలంటే కూడా ముందు వాటితోనే స్టార్ట్ చేస్తారు. అది ప్రతి వాళ్ళు చేస్తారు ఇట్లా. చిన్నప్పుడు నేర్చుకునేది అట్లా కదా.
కలర్ మిక్సింగ్స్ కూడా ఉంటాయా శాండ్స్? కలర్ శాండ్ కూడా చేయొచ్చు, కానీ అది ఒకే ఫ్రేమ్కే పరిమితం. ఎందుకంటే స్టోరీ చెప్పడానికి కుదరదు అక్కడ. ఎందుకంటే కలర్స్ కలిసిపోతాయి కదా. ఇదైతే సింగిల్ శాండ్ కాబట్టి మన కలర్స్ తో ఇబ్బంది ఉండదు. ఇది మీరు చిన్నప్పుడు చేస్తుంటారు అది. అందుకే అడిగాను. ఇప్పుడు డ్రాయింగ్ నేర్చుకున్న ప్రతి ఒక్కరు ముందు దీంతోనే స్టార్ట్ చేస్తుంటారు. సార్ ఈ శాండ్ ఆర్ట్స్ లో మొత్తం ఎన్ని టైప్స్ ఉన్నాయి సార్? ఇప్పుడు మాకు తెలిసింది ఏంటంటే ఇప్పుడు మీరు చేసే ఒకటి బీచెస్ దగ్గర వాళ్ళ దగ్గర స్కల్ప్చర్స్ అని చెప్పారు కదా, స్కల్ప్చర్స్ కాకుండా ఇంకా శాండ్ ఆర్ట్స్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? ఇంకా బాటిల్ శాండ్ ఆర్ట్ అని ఉంది. దాంట్లో కలర్స్ వేసి ఆ బాటిల్లోనే కలర్స్ తో చేస్తారు. అదే బాటిల్ శాండ్ ఆర్ట్. అదే కాకుండా డ్రాయింగ్ బుక్ లో గమ్ టైప్ ఉంటది. మనం ఏదైతే ఇమేజ్ అనుకుంటామో ఆ ఇమేజ్ లో గమ్ తో చేసి దానిపైన కలర్ శాండ్ అంటిస్తారు. అదొక ప్రక్రియ. సేమ్ అదే కాన్వాస్ లో కూడా ఈ వేసేసి ఈ శాండ్ ఇలాగా రాండమ్ గా ఇలా వేసేస్తే ఒక మనకి ఫైనల్ గా ఒక పిక్చర్ వస్తుంది సార్. ఏమంటారు? అదే గమ్ టైప్ అది కూడా. ఓకే, అరేంజ్మెంట్ లాగా. ఇంటి దగ్గరే ఉండి మీకు వచ్చిన ఏదైనా ఒక వ్యాపకం, డ్రాయింగ్ కావచ్చు, సింగింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, పంపించండి అని చెప్పి ఫస్ట్ ముందు మా ఫ్యామిలీ మెంబర్స్కి, మా చుట్టాలందరికీ ఇన్ఫార్మ్ చేశాను. సో వాళ్ళందరూ పంపించారు. పంపిస్తే నేను మీ పాత్ర తీసుకున్నప్పుడు నేను యాంకర్గా చేసి వాళ్ళు చేసినవన్నీ చూపించి ఒక వీడియో చేశాను. నా యూట్యూబ్ ఛానల్లో ఉంది అది, COVID-19 అని. అది పెద్ద హిట్ అయింది. అది అట్లా ఉపయోగపడుతుంది మనకి మెసేజ్ చేయడానికి కానీ దేనికైనా. ఓన్లీ COVID-19 మీద నేను చేశాను. నేను ఏది మెసేజ్ ప్రజలకి మెసేజ్ ఇవ్వడానికి. అంటే డిప్రెషన్కి వెళ్ళకుండా మనం ఇట్లా చేసుకుంటా ఉంటే ఏ విధమైన డిప్రెషన్కి వెళ్ళం మనం. ఇప్పుడు ఆర్టిస్ట్ ఉన్నప్పుడు మనకి ఇదే గుర్తుంటుంది. ఇంకా కోవిడ్ లేదు ఏమి లేదు అనుకుంటా ఉంటా. సో ఎట్లా ఉంది చెప్పండి. సో మనం ఈ పడవ వేయటం కానీ, ఇది కానీ, బోట్ కానీ, కోకోనట్. సరే, అయితే ఈ శాండ్ ఆర్ట్ లో మీరు ఇప్పటి వరకు చేసిన వాటిల్లో ఈ స్టోరీ, శాండ్ ఆర్ట్ ద్వారా మీ స్టోరీస్ చేసిన వాటిలో మీకు బాగా మంచి అప్లాజ్ వచ్చిన స్టోరీ ఏది? మంచిగా స్టోరీ వచ్చింది ఫస్ట్ ఎప్పుడు ఆల్వేస్ ఫస్ట్ పెర్ఫార్మెన్స్ కదా, సుశీల్ కుమార్ షిండే బయోగ్రఫీ. అది తర్వాత న్యూస్ లో కూడా వచ్చింది అది. తర్వాత రీసెంట్ గా నేను అబ్దుల్ కలాం గారి బర్త్డే సందర్భంగా చేశాను ఒక ప్లేస్ లో. అందరూ ఆయన బొమ్మే గానీ అందరూ లేచి నిలబడి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు నాకు. అదొకటి బాగా గుర్తుంటుంది. తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లైఫ్ హిస్టరీ చేశాను నేను. అది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నాకు. ఎందుకంటే ఒక చోట చేశాను నేను. ఇది ఎక్కడంటే ఈస్ట్ గోదావరి వైపు చేశాను అనమాట. ఒక ప్లేస్లో చేసేసాను. అది చూసి సార్ మాకు కూడా కొంచెం చేసి పెట్టండి సేమ్ గ్రాఫిక్ అంటే ఒక ప్లేస్కి వెళ్ళాను. అక్కడికి వెళ్తే ఓన్లీ రోడ్డు ఉంది, టెంపుల్ ఉంది వెనక వైపు. సో అడ్డంగా ఇది స్క్రీన్ కట్టేశారు. స్క్రీన్ కట్టారు. ఇంకా చూడండి జనాలు స్క్రీన్ అటువైపు ఇటువైపు, నేనేమో అక్కడ ఉండి. అదో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. జనరల్ గా మనం 4 walls ఆడిటోరియంలో దాంట్లో చేస్తాము. అది ఆన్ ది రోడ్. చాలా బాగా ఎంజాయ్ చేశాను అది. ఎందుకంటే అక్కడ పబ్లిక్ రెస్పాన్స్ ఇమీడియట్లీ తెలిసిపోతుంది. ఆర్టిస్ట్ కి ఎక్కువ ఎంకరేజ్మెంట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు ఒపీనియన్ తీసుకుంటారు, ఇది ఎలా వచ్చింది, ఇట్లా వచ్చింది. సో ఎస్పెషల్లీ మా వైఫ్, తను ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసింది. నా వీడియోస్ అన్ని మా అబ్బాయి చేస్తాడు. ఇందాక చెప్తా మర్చిపోయాను. నేను చెప్పాను కదా కోవిడ్ కార్యక్రమంలో చేసినప్పుడు, దానికి మా పిల్లలే లైటింగ్, మా వైఫ్ అసోసియేట్ డైరెక్టర్. దానికి లైట్స్ అన్ని వీళ్ళే ప్రిపేర్ చేశారు అట్టపెట్టెలతో.
అట్టపెట్టిందో. ఫస్ట్ పెర్ఫార్మెన్స్ లోనే అండి, అది షిండే గారి బయోగ్రఫీ. తర్వాత అందరు పిలవటం. మీకు ఏమనిపించింది సార్ అప్పుడు? నిజంగా ఫస్ట్ అదే మీకు అదే ఎంకరేజ్మెంట్ వచ్చింది. మీరు ఎక్స్పెక్ట్ చేశారు అసలు ముందు? చేయలేదు, అసలు చేయలేదు. చూస్తారా ఫస్ట్ అనుకున్న డౌట్ వచ్చింది. తర్వాత వారు ఎంకరేజ్మెంట్ రాగానే ఇంకా దీన్ని మనం కొంచెం ముందుకు తీసుకెళ్దామని ఒక్కొక్కటి. ఇంకా కంప్లీట్ గా మీరు ఇదే ఒక ప్రొఫెషన్ ని చేసుకున్నారా సార్? లేదండి, నేను ఇట్స్ ఏ ప్యాషన్ అంతే. ఓకే. నేను యాక్చువల్ గా క్రియేటివ్ డెవలప్మెంట్ టీమ్ అని దాంట్లో హెడ్ అన్నమాట. ఓకే. డిజిటల్ ఆర్ట్ అండ్ మోషన్ గ్రాఫిక్స్ అది. దట్ ఈస్ మెయిన్ గ్రాఫిక్ డిజైనర్ అంటారు కదా. మన ఇండియాలో ఉన్నారు సార్ అంత గొప్ప శాండ్ ఆర్టిస్టులు? ఇప్పుడు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, కానీ అవేర్నెస్ లేదు కదా. అవేర్నెస్ లేదు, అదే వచ్చిన ప్రాబ్లం. ఇప్పుడు మీ కోచింగ్స్ కానీ మీ ప్రాక్టీసెస్ కానీ ఇప్పుడు అవైలబుల్ గా ఉన్నాయి సార్ ఇండియాలో? అప్పుడు మీ టైంలో ఎక్కువగా, అఫ్ కోర్స్ మీరు కూడా ఎక్కువ ప్రయత్నించలేదు. ఇప్పుడు ఆ అవేర్నెస్ కానీ నేర్చుకోవాలి అంటే ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ దీనికి సంబంధించి సెపరేట్ ఆర్ట్ కాలేజెస్ కానీ? కాలేజెస్ అంటూ ఏం లేవు, ప్రైవేట్ గా నాలాంటి ఇండివిజువల్స్ చేస్తున్నారు. చాలా బాగా సార్. ఇప్పటి వరకు మేము ఏది అడిగితే అది వేసి చూపించారు. ఇప్పుడు మీకు బాగా నచ్చిన ఆర్ట్ ని వేసి చూపించారు. నాకు బాగా నచ్చిన ఆర్ట్ అంటే ఉమెన్స్ డేకి చేశాను, దాన్ని చేద్దాం. అది ఎక్కువ హైలీ వ్యూడ్ వీడియో. తర్వాత ఉగాది కూడా చేశాను, అది చాలా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్ని వ్యూస్ వస్తాయని. మా టైంలో యాక్చువల్గా తెలియదు ఎట్లా ప్రొసీడ్ అవ్వాలండి. అది ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు కాలేజెస్ కూడా పెరిగినాయి. మాకు ఉన్నప్పుడు ఓన్లీ జేఎన్టీ ఒకటే. శాండ్ ఆర్ట్ లేదు, శాండ్ ఆర్ట్ ఓన్లీ ఇండివిజువల్స్ చెప్తున్నారు అంతే. మీరు టిప్స్ చెప్పడం కానీ నేర్పించడం కానీ ఏమన్నా ఉందా సార్? బాగా ప్రాక్టీస్ చేయాలండి, అదే ఇంపార్టెంట్. తర్వాత స్టోరీ బిల్డ్, అదొకటి ఇంపార్టెంట్ అయిన ఆస్పెక్ట్. అది ఎట్లా స్టోరీ బిల్డ్ చేయాలనేది ఇంపార్టెంట్. ఓకే. డైలీ ఏదో ఒక ఆర్ట్ మీరు వేస్తూనే ఉంటారు సార్? డైలీ అంటే చేస్తుంటాను, అంటే పర్టికులర్ ఓన్లీ శాండ్ ఆర్ట్ అని కాదు, డిఫరెంట్ ట్రై చేస్తుంటాను. వర్చువల్ రియాలిటీ, తర్వాత లీఫ్ తో చేయటం. అవును సార్, చూసాం మీ వీడియోస్ లో. లీఫ్ మీద మీరు దేవుడి బొమ్మలు కావచ్చు ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు కదా? అది కూడా దీంతో పాటే మీరు పార్లర్ గా నేర్చుకున్నారు సార్? అది తర్వాత మీరు ఇంట్రెస్ట్ వచ్చింది? అది ఎందుకో తెలియదు, నేను ప్రాక్టీస్ కూడా ఏం లేదు, నాకు వచ్చేసింది అట్లా. అది కట్ చేయడం, మనం ఎంత అడ్వర్టైజింగ్ కంపెనీలో కటింగ్ పేస్టింగ్ అని చేసేటోళ్ళం, ఒక ఫోటోగ్రాఫర్ కానీ దేని కానీ. అప్పట్లో అంత మాన్యువల్ కదా, కంప్యూటర్స్ లేవు నేను చేసినప్పుడు.
మాన్యువల్గానే ఈ కటింగ్ అన్నీ చేసేటోళ్ళం. సో ఆ ప్రాక్టీస్ వల్ల ఏమో మొత్తానికి నాకు ఈజీగానే వచ్చేసింది. ఆకులు లీఫ్ కట్ చేయడం ఆ షేప్లో. డిజిటల్ ఆర్ట్ అంటే కంప్యూటర్ మీద చేసేది. దానికి ఒక టూల్ ఉంటుంది, వ్యాక్యూమ్ ప్యాడ్ అని. అదే సేమ్ మనకి పెన్ బ్రష్ లాగే ఒక పెన్ ఉంటుంది. అది ఆ టచ్ కొంచెం ఉంటుంది, దాంతో చేస్తాం అన్నమాట. ఆర్ట్ దాంట్లో చేస్తే డైరెక్ట్ ఇంకా కలర్స్ మనకు కొనుక్కోకర్లేదు. అడోబ్ ఫోటోషాప్ అని ఉంటుంది, డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. అంటే హ్యాపీ ఉమెన్స్ డే అంటే అర్థం కానీ మళ్ళీ ఇది సందర్భం కాదని డిజైన్ చేశాను. నిజంగా మీకు ఉమెన్స్ డే కి మీరు ఇది చేశారు కదా? యా. ఓకే, సో ఇప్పుడు ఉగాదికి స్టార్ట్ చేద్దామా? యా, చేద్దాం సార్. యా. మ్యూజిక్ కి ఎన్ని బార్స్ ఉంటాయండి? మ్యూజిక్ కి ఎన్ని బార్స్ ఉంటాయి? నాకు ఐడియా లేదు, అందుకే అడుగుతున్నాను. నేను 3 వేస్తున్నా ప్రస్తుతానికి. పురస్కారం అంటే బిరుదులు పెద్దగా రాలేదు, కానీ అప్రిషియేషన్స్ చాలా వచ్చినాయి నాకు. నా ఇంటి నిండా మొమెంటోస్ ఎక్కువ ఉంటాయి. యా, అంటే కోయిల పాట అదే కదా మనకి మెయిన్ ఇంపార్టెంట్.
రుచుల మేళ వింపు అంటారు. Yeah, yeah. జీవితంలో కూడా అన్ని రుచులు ఉండాలి అంటారు. మీరేం చెప్తారు ఉగాది గురించి? మన జీవితంలో ప్రతి మనిషి ఎదుర్కొనే సమస్యలు కానీ సంతోషాలు కానీ రుచులు కానీ మన రుచులు ఎట్లాగో సేమ్ మన జీవితం కూడా ఎదుర్కొంటాం. అయితే మనం అవన్నిటినీ అధిగమించాలి. అధిగమించాలంటే మనసు సంతోషంగా ఉంచుకోవాలి. సంతోషంగా ఉంచుకోవాలంటే ఇలాంటి ఏదైనా మనం ఒక కళని అడాప్ట్ చేసుకుంటే చాలా మంచిదని నా ఉద్దేశం. ఎందుకంటే ఇది చేస్తున్నప్పుడు మన మనస్సు చాలా నిర్మలంగా, ఇంకా వేరే ఆలోచనలు ఉండవు, మనకి ఫోకస్డ్గా ఉంటుంది, వేరే ఆలోచనలు ఉండవు. సో ప్రతి వ్యక్తి ఏదో ఒకటి నేర్చుకోవాలి. నేర్చుకోవడానికి తపన ఉండాలి. తర్వాత నేర్చుకోవడానికి మొహమాటం పడకూడదు. అడుగు జూనియరా సీనియరా అనవసరం, మన పని ఏంటి నేర్చుకోవాలి. నేను అదే ఫాలో అవుతాను. ఇప్పటికీ మా ఆఫీస్లో మా జూనియర్స్ ఉంటారు కదా, వాళ్ళని ఏదైనా ఒక డౌట్, ఎందుకంటే న్యూ జనరేషన్కి వాళ్ళకి ఉన్న ఎక్కువ నాలెడ్జ్ అంటే లేటెస్ట్ తెలుస్తుంది వాళ్ళకి. ఇంకా మా అబ్బాయి వెళ్ళి అంటే మనం పండగ వరకే కొత్త బట్టలు కొనుక్కునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు డబ్బులుంటే అప్పుడు పండగే కదా. అవునవునవును, అది కూడా కరెక్టే. సో మా అబ్బాయి వెళ్ళి మామిడి పువ్వు, వేప పువ్వు కలెక్ట్ చేయటం, మా వైఫ్ వెళ్ళి దాన్ని ఇంకా ఏవో ఉంటాయి కదా ఇంగ్రీడియంట్స్. ఎక్కడన్నా వేరే వాళ్ళ చెట్లు కోసుకొచ్చేవాళ్ళు, ఇప్పుడు కొనుక్కుంటున్నాం. ఎస్, ఎందుకంటే ఈ వాతావరణ ప్రభావం వల్ల ఏమో తెలియదు, ఈ మధ్యన పువ్వులు ఎండిపోతున్నాయి. చాలా వేప చెట్లు ఎండిపోతున్నాయి ఎందుకో. సమ్ ఏదో లాస్ట్ ఇయర్ దొరకడం చాలా కష్టమైంది. ఇంకా బయటకు వెళ్ళి కొనుక్కొచ్చాడు మా వాడు. అన్ని ఫెస్టివల్స్ చేసుకుంటారా సార్? యా, ఓకే. ఎందుకంటే ప్రతి ఫెస్టివల్లో ఒక్కొక్క గొప్పతనం ఉంది. బిజీ లైఫ్ కి, ఈ మోడర్న్ లైఫ్ కి అంతా అదే అంటున్నాను నేను. ఎందుకంటే ఇట్లాంటి ఫెస్టివల్సే మనకి ఒక రెగ్యులర్ నుంచి టర్న్ అవుతాం. ఎందుకంటే అప్పుడు వరకు రెగ్యులర్గా రోజు వెళ్తాం, ఆఫీస్కి వెళ్తాం, వస్తాం, పోతాం. కానీ ఫెస్టివల్ అనగానే దాని గురించి ప్రిపేర్ అవటం, దాని గురించి తయారు చేయటం, కొనుక్కోవటం, ఇవన్నీ ఉంటాయి కదా. అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇది ఇంతవరకు వచ్చింది. ఇప్పుడు దీన్ని ఒక ఫ్యామిలీ చేస్తాం నేను. పిండి వంటలు మా మదర్ వాళ్ళు అయితే బాగా చేసేవారు పిండి వంటలు. మాకు అదే గుర్తు. ఈరోజు కొత్త బట్టలు పిండి వంటలు ఏమైనా ఉన్నాయంటే ఓ ఈరోజు ఫెస్టివల్ ఉందన్నమాట. ఇప్పుడు అది కూడా లేదు కదా. లేదు అస్సలు లేదు. అప్పుడు అంతా గ్రూప్గా వచ్చి వాళ్ళు ఏదో దంచి చేసేవారు. ఇప్పుడు దంచడంలో ఏమో అంతా ఇది కదా, రెడీమేడ్. అంటే ఇందులో కూడా స్టాండర్డ్స్ లో కూడా ఏమైనా స్పెషలైజేషన్స్ ఉంటాయా? అవును, దీంట్లో కూడా ఏమైనా స్పెషలైజేషన్ ఏమైనా ఉంటాయా? స్పెషలైజేషన్ అంటూ ఏముండదండి. ఒక్కొక్క స్టైల్ ఒక్కొక్కలా ఉంటుంది, అంతే, అంతమించి ఏం లేదు. స్టైల్ డిఫరెన్స్ ఉంటుంది.
చేసే పద్ధతి ఓకే. ఒక్కొక్కరిది ఒక ఉంటుంది. అంటే ఇది కూడా లైవ్కి ఒకలాగా, డీటెయిల్స్కి ఒకలాగా ఓకే. అట్లా చేస్తారు. మీరు కొన్ని ఏమో బోత్ హ్యాండ్స్ యూజ్ చేస్తున్నారు, కొన్ని అవును. ఏమో సింగిల్ హ్యాండ్ తో Yes, 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 yes. చేస్తున్నారు. Yeah. మీకు బుట్ట చేతులు తెలుసు, చిన్నపిల్లలు. ఈవెన్ సిబ్లింగ్స్ తో కూడా మంచి ర్యాపో ఏర్పడుతుంది ఈ పండగల వల్ల. ఒకరికొకరు డ్రెస్ల గురించి మాట్లాడుకోవటం, ఇది ఎలా ఉందిరా, ఈ డ్రెస్ ఎలా ఉంది, ఇది ఎలా ఉంది, ఏం తిన్నావు ఈరోజు, మీ అమ్మగారు ఏం చేశారు, మా అమ్మగారు ఏం చేశారు. టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. అలాగే సార్, మా 99 టీవీ తరపు నుంచి, మా ప్రేక్షకులందరి తరపు నుంచి కూడా మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. విష్ యూ ద సేమ్. 99 టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. సార్, ఇప్పుడు ఐపీఎల్ సీజన్ నడుస్తోంది. Yeah. అలాగే మా కోసం ఒక ఐపీఎల్ కప్ కూడా మా కోసం వేసి చూపించేయండి. యా, తప్పకుండా.
సూపర్ సార్. 2024 IPL కప్ చూసారు కదండి. జగన్మోహన్